స్టేజ్లో ఇక్కడ వాతావరణం ఉంది. అంతా కూడా జోష్లో ఉన్నారు. 10K రన్, 5K రన్, 3K రన్ పట్ల ఎంత అర్థం చేసుకుని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారని ఆర్గనైజర్స్ కూడా ఊహించలేనంతగా ఇక్కడ క్రౌడ్ ఏర్పడింది. ఈ క్రౌడ్ చూసిన తర్వాత ప్రతి ఇంట్లోనూ కూడా నేను కూడా వాకింగ్ చేయాలి, నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి, 10K రన్ పట్ల ప్రాధాన్యత తెలుసుకుని ప్రతి మనిషి కూడా న్యాయం పట్ల ఉత్సాహం చూపించి రేపటి నుంచి రావులపాలెం వీధులన్నీ కూడా వాకర్స్తో మరిన్ని రావాలి. కేజారెడ్డి గారు ప్రముఖ నాయకుడిగా ఉండి సంఘ సేవకుడిగా ఉండి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడ ఏ ప్రాంతంతో పోల్చిన ఇలాంటి ప్రజాసేవకుడు, ఇలాంటి అన్నదాన సేవకుడు మరొకరు ఉండరనే విధంగా 5K రన్, 10K రన్, 3K రన్ డిజైన్ చేయడం జరిగింది. మన ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఇన్ని వేల మంది పార్టిసిపేట్ చేయడం, న్యాయం పట్ల ప్రజలందరికీ కూడా ఒక అవగాహన రావడం, అలాగే న్యాయం అవసరం లేదనుకునే వారందరికీ ఒక పనివింపు కలగడం ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. కారణంగా తీసుకుని మరిన్ని ఇలాంటి రన్స్ రావులపాలెం వేదికగా జరగాలని కోరుకుంటూ మీ డాక్టర్ కేవీరెడ్డి. అందరికీ రావులపాలెంలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం. వయసుతో సంబంధం లేకుండా అందరూ వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఈరోజు రావులపాలెంలో మానసిక వికాసం బాగుంటుంది. అందుకోసం అందులో వ్యాయామం ఉదయం చేయాలి. ఉదయం చాలా మంచిది. ఆ సందర్భంలో రావులపాలెంలో ఒక ఉత్తేజం తీసుకురావడం కోసం వారికి సహకరించిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈవెంట్ లో 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు పిల్లలు అందరినీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పాల్గొన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ కోసం ఒక సర్టిఫికేట్, ఒక మెడలు, ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రైజులు, ఫస్ట్ సెకండ్ థర్డ్. చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు చేయాలి. అది రావులపాలెం వారు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కనీసం 15 మంది ఈరోజు కోనసీమ రన్ 2026 ఫస్ట్ ఎడిషన్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1500 రిజిస్ట్రేషన్స్ 1 వీక్ టైం, రికార్డ్ టైంలో మేము కంప్లీట్ చేసాం. రన్నర్స్ కూడా మార్నింగ్ చాలా యాక్టివ్గా ఇక్కడ ఫుట్బాల్ క్లాసు, హోంవర్క్ క్లాసు, యోగా క్లాసు మేము ఇక్కడ పెట్టాము. అన్ని ఫెసిలిటీస్ ఎవ్రీ కిలోమీటర్స్కి అంబులెన్స్ పెట్టి, హైడ్రేషన్ పాయింట్స్ పెట్టి ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా ఎఫ్ఐ గారు అలాగే everyone for your support. This will be a history. Today will be recorded in history.
రోజు కూడా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారండి. ఆ స్ఫూర్తి లేదా ఈ రంగా ఏర్పాటు చేశారు. దీనికి మన శాస్త్రసభ్యులు సత్యేంద్రరావు గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అంతా వచ్చి స్టార్ట్ చేశారు. ఈ 10K రన్, 5K రన్, 3K రన్. ఈ ఆరోగ్యం గురించి రన్. ఈరోజు కోనసీమ ప్రాంతానికి సంబంధించి మనందరికీ కూడా తేజారెడ్డి అందరికీ ఆరోగ్యం, అందరూ నడవాలి అనే కాన్సెప్ట్ని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా చక్కటి పార్టిసిపేషన్ చేసి రొటీన్ జీవితంలో లేదా పనులు అనేదాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని జీవించినంతకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ స్త్రీలందరూ కూడా బాలికలు, స్త్రీలు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరూ దైనందిన జీవితంలో నడక ఇంప్లిమెంట్ చేసుకొని ఆరోగ్యంగా జీవిస్తారని కోరుకుంటున్నాను. కోనసీమ రన్ 2026 రావుల పాలెంలో చక్కగా ప్రారంభమైంది. ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని జయించి స్ట్రెస్ రిలీవర్ గా ఒక మంచి అవేకనింగ్ ప్రోగ్రామ్ గా రావులపల్లిలో ఇవాళ ప్రారంభమైంది. ముఖ్యంగా ఏంటంటే గోదావరి జిల్లాలో మంచి భోజనాలు పెట్టే సంప్రదాయమైనటువంటి ప్రాంతాల్లో మరి ఒబెసిటీ కూడా పెరిగిపోతున్న తరుణంలో ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం కోసం ఈ కోనసీమ 2026 రన్ చక్కగా నిర్వహించబడింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం నుంచి ఆహ్వానించిన కూడా శ్రమించినటువంటి కేజీఆర్ గారు, అదేవిధంగా వారి మిత్ర బృందం వారందరినీ కూడా అభినందిస్తూ ప్రజలంతా కూడా ఇది యువతంతా ఒక అలవాటుగా మార్చుకోవాలి, శక్తిగా పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమంగా అభినందిస్తున్నాం.